బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రజెంట్ తాజాగా కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా కేశవరావు నిన్న ఫామ్ హౌస్లో కలిసి నేను కూడా వెళ్ళిపోతున్నాను చెప్పడం కావచ్చు, దాన నాగేందర్ ఈ మధ్యకాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ పోయి సీటు తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా పార్టీని కుదిలి చేస్తున్నటువంటి సంఘటన. ఇదే అంశం మీద ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి మన గోవర్ధన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారు పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతడం, ముఖ్యంగా ఇక్కడ గెలిచి మరీ అక్కడ పోయి సీటు తీసుకున్నటువంటి నాగేందర్ లాంటి వ్యక్తుల మీద ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఈడ ఎథిక్స్ అనేది మర్చిపోయారు. కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాడు కొంత ఏదో పదవి ఆశ కొరకో లేదా పదవి ఆకాంక్ష కొరకో ఏదో ఉరికినట్టు అనుకోవచ్చు. ఈ కేశవరావు లాంటి 85 సంవత్సరాల క్రూరుద్ధుడు కూడా ఏదైతే అధికార పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే ఇమీడియట్లీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా నా పుట్టినీళ్ళు నేను అందులో పోతాను నెలనే చచ్చిపోతాను అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు వలుకుతుంది కదా. మరి 2014 బిఫోర్ ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత మరి 2 సార్లు రాజ్యసభ, వాళ్ళ కూతురుకు 2 సార్లు కార్పొరేటర్లు, ఒకసారి మేయరు ప్లస్ వాళ్ళ కొడుకు చైర్మన్, ఎన్ని పదవులు పొందిన తర్వాత కూడా ఇంతనన్నా కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు. ఎంత పెద్ద మనిషి అయిపోయిండు, 85 సంవత్సరాలు అతనే చెప్పుకుంటుండు కదా. మరి అప్పుడు కనరాని ఈ బీఆర్ఎస్ పార్టీ మా అధికారం ఉన్నప్పుడే మంచి కనపడ్డది. అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే ఇమ్మీడియట్లీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మంచి గురించి ఆలోచించింది. సొంత ఇల్లు అని గుర్తొచ్చింది. మొన్నటిదాకా సొంత ఇల్లు ఎక్కడ పోయిందండి? దానవ నాగేందర్ కూడా మొన్నటిదాకా 3 నెలల కింద ఆయన రాజకీయ జీవితం సమాప్తం అయిపోయింది. 2014లో ఓడిపోయిన తర్వాత 2018 వరకు ఆయన ఇంటికి ఒక్క పురుగు కూడా అడుగుపెట్టలేదు, ఒక మనిషి కూడా అడుగుపెట్టలేదు. అట్లాంటి సమయంలో ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి నమ్మకంతో 2018లో ఒక బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిజంగా కూడా అతను సీనియారిటీని ఆయన పెద్ద నాయకుడు అని మంచిగా గుర్తించి అతను 2018 నన్ను కాదని కూడా, నేను ఉద్యమం చేసి నన్ను కాదని కూడా టికెట్ ఇచ్చి గెలిపించి అన్ని విధాలుగా పార్టీ ఆదుకొని గెలిపించింది. 2018 నుంచి 2023 వరకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం ఇచ్చినా మీరు అదే ఏరియాని అంటుపట్టుకొని ఉండడం, ఖైరతాబాద్ నుంచి ఇండిపెండెంట్గా కూడా వెళ్ళినా కూడా అంత రిస్క్ తీసుకున్నప్పటికి కూడా మీకు ఏమనిపించలేదా ఆయన కంటిన్యూగా టికెట్ ఇవ్వడం పట్ల? చాలా బాధ అనిపించింది. తెలంగాణ వ్యతిరేకైన దానం నాగేందరు విద్యార్థులను, బీసీలని, బడుగు వర్గాలని, బీసీ నేతను గొప్పలు చెప్పుకున్న నేత అదే బీసీలను కొట్టిండు, అదే ఎస్సీ ఎస్టీలను కొట్టిండు, అదే మైనార్టీలను కొట్టిండు. అట్లాంటి వ్యక్తి పార్టీలోకి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పార్టీ అన్ని విధాలుగా ఆదుకొని గెలిపించిన తర్వాత కూడా ఈయన 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఆ రోజు ఏ రోజు కనబడలేదు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్పేసి కేటీఆర్ చెప్పేసి అబద్ధాలు పచ్చి నోరు తెస్తే అబద్ధం ఆడుతుండ్రు. అట్లాంటి వ్యక్తిని ఎంత శిక్షణ తక్కువనే తప్పే. ఎందుకంటే అలాంటి వ్యక్తి పోయేటప్పుడు నేను ఆత్మగౌరవం అంట ఈడ అది సంపాదించుకోలేదు కూడా అంటున్నాడు. బయట అంతా 2,000 కోట్లు సంపాదించుకున్నాడు బయట అంటుంటే నా ఆస్తి ప్రూఫ్ చేస్తే నేను మొత్తం ధరదంచి చేసిపోతా ఉంటుంది. ఎంత నిజం చేయమని చెప్పు, నేను ఒక 4 ఆస్తులు చూపిస్తాను, తర్వాత చేయమను, పేదలకు ఏమని చెప్పు. నిజంగా ఆయన వల్ల ఆయన కార్యకర్తలు ఆయన నమ్ముకొని దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నంటి ఉన్న కార్యకర్తలు దానదత్తం చేయమని నేను ఆస్తులు చూపిస్తాను. నిజంగా 100% ఉన్నాయి. దమ్ముంటే చూపి అని చెప్పి నేను నిరూపిస్తాను. ఆయన పేరు మీద కాకపోయినా ఆయన బినామీ పేర్ల మీద ఉన్నాయి, ఆయన పేర్లు ఉన్నాయి కూడా చూపిస్తాను. హైదరాబాద్ నడి బొడ్డు మీద ఎన్ని ఎకరాలతో చూపిస్తాను. నిజంగా చేయమని చెప్పొచ్చు. ఊరికే మీడియా ఉంది అని చెప్పేసి ఎవరు అడగరు కాబట్టి ఆధారాలు చూపించారని చెప్పేసి రాజు యాదవ్ ఆయన మీద హైకోర్టులో తలుపు తట్టి ఆయన మీద పిటిషన్ చేశాడు. ఒక పక్క పార్టీ నుంచి గెలిచి వచ్చి ఇక్కడ ఎంపీ టికెట్ తీసుకోవడం ఎంతవరకు రాజీనామా చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అందరు కరెక్టే. రాజు యాదవ్ అనేవాడు అతను ఎక్స్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి, మంచి వ్యక్తి. అతను ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా రాజాంటుడే. ఈయన 100 పార్టీలు మారినా కూడా ఆయన అదే పార్టీలో ఉన్నాడు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏది ఖైరతాబాద్ కన్సల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కార్పొరేటర్ ఉండే. ఆయన ఎక్కడ ఏ పార్టీ తొక్కలేదు, ఏ పార్టీ విడిచిపెట్టిపోలేదు. ఆయన అదే కాంగ్రెస్ అంటిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఆయన మీద హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఖచ్చితంగా ఈయన డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి అతనికి ఉంది నమ్మకం, మాకుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే హైదరాబాద్లో ఫస్ట్ వికెట్ పోయింది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఎంత తొందర అంటే ఫస్ట్ అసలు ఆయన రాజకీయ జీవితం సమాప్తమైన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆయన భిక్ష పెట్టింది. మళ్ళీ 2018లో టికెట్ ఇచ్చి గెలిపించింది. అప్పటి నుంచి మళ్ళీ కొత్త రాజకీయ జీవితం ప్రారంభించిండు. గతంలో ఏం చెప్తుండే కేసీఆర్ లాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదని చెప్తుండే. ఇప్పుడేంది రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన ఉండి వేరేకడికి పోవడం వల్ల ఆయనది రాజ్యాంగ ఉల్లంఘన కింద వచ్చింది కాబట్టి వాళ్ళ హైకోర్టులో కనుక ఇట్లా లేదా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిచే అవకాశం ఉంటే అనర్హత వేటుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ మీకు ఎట్లాంటి ఆపర్చునిటీ ఉండే అవకాశం ఉంది హైదరాబాద్లో?
మీరే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 2014 నేను పోటీ చేసినాను. 2018లో ఆయన వచ్చిన తర్వాత ఆయన పెద్ద నాయకుడు అని, లేకపోతే 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పేసి అతనికి అవకాశం ఇచ్చారు, బీసీ నాయకుడు అని చెప్పేసి. ఈయన ఇప్పుడు పోయి మరి ఇట్లా పార్టీల గతంలో 2004 నుంచి టీడీపీలో గెలిచిండు. టీడీపీ రిజైన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ని పోటీ చేసిన, కాంగ్రెస్ని ఓడిపోయాడు. ఆయన అలవాటు కాంగ్రెస్, టీడీపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఆయనకు అలవాటు. ఇందులో ఏం కొత్త ఏం కాదు. కోరుకుంటే వాళ్ళ సైడ్ వెళ్ళడం ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతాడు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ అంటారు, ఒక ఎంపీ క్యాండిడేట్ అక్కడ మోడీ గారికి నిజంగా కూడా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఎంపీ గెలిస్తే, దురదృష్టం అదృష్టం బాగుండి గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీలో పోతాడు. ఆయనకు అధికారం పరమావధి. ఈయనకి ప్రజలు కాదు, లేకపోతే ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కాదు, ఆయన చేస్తున్న కాన్స్టిట్యున్సీ కాదు, లేదా పార్లమెంట్ పరిధి కాదు. ఆయనకు ఓన్లీ అధికారం కావాలి, ఆయన సెటిల్మెంట్ కావాలి, ఆయన ఒక్కడు బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, మంచి మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ₹1,00,000 గెస్ట్ హౌస్ పెట్టుకోవాలి, లేకపోతే ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, హ్యాపీగా ఉండాలి తప్ప కార్యకర్తల గురించో, లేకపోతే కాన్స్టిట్యున్సీ గురించో, కాన్స్టిట్యున్సీలో ఉన్న అవకతవకల గురించో, లేకపోతే బాధల గురించో, కార్యకర్తలు లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు వాటర్ మీద కానీ, డ్రైనేజ్ మీద కానీ అట్లాంటి ఇబ్బందులు ఆయన పట్టాయి. అసలు ఫోన్ ఎత్తాడు, మనకు అందుబాటులో ఉన్నాడు ఆయన. అంటే చివరగా మీరు గతంలో 2014 కావచ్చు, 19లో కూడా మీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఇదే వర్షాలు ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోతున్నాయి. ఎట్లా అర్థం చేసుకుంటారు జంపింగ్ చెప్పాలి? ఇది ఎట్లుందంటే అధికారం ఈడ మనుషుల వ్యక్తిత్వం కాదు. గతంలో ఎంతమంది ఒక పొలిటీషియన్ ఉంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే జీవితకాలంలో ఉండేవాళ్ళు, ఒకరు చనిపోతే కూడా పార్టీ జెండా కప్పి చావు చేసేవాళ్ళు అట్లా ఉండే. ఈ రోజు అట్లా కాదు. ఈ రోజు అధికారం ఉంటే రెడీ జేబులో 3 జెండా 4 జెండాలు, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని జెండాలు రెడీ ఉంటాయి. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీకి జంప్ అవుతారు. సీనియర్ నాయకులు కూడా ఒక్కొక్కటి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా, కేసీఆర్ లాంటి కురవృద్ధుడు కూడా 85 సంవత్సరాల వృద్ధుడు కూడా ఇప్పుడు కూడా ఆయనకు రాజకీయ అవసరం వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రక్షిస్తాను, కాంగ్రెస్ నా సొంత ఇల్లు అని చెప్పి ఆన్నే చచ్చిపోతుందని చెప్పి చెప్తుండ్రు. ఇన్ని రోజులు ఏం గుర్తు రాలేదా? కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అసలు చెప్పుకుంటే సిగ్గిపోతుంది. రాజకీయం అంటేనే వీళ్ళని చూస్తే జుగప్స అంటే విసుగు వస్తుంది, అసహ్యం వస్తుంది వీళ్ళని చూస్తే. ఇట్లాంటి నాయకత్వం ఉంటుందా? ఇట్లాంటి నాయకులకు కేసీఆర్ గారు ఎవరు తక్కువ చేసిన? కడియం శ్రీహరికి ఎవరంటే అసలు డిప్యూటీ సీఎం ఇచ్చిండు, రాజాని కాదని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిండు, అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ పార్టీలు మారే. చివరగా ఖైరతాబాద్ ఏరియాలో మొదటి వికెట్ పడింది నేపథ్యంలో అక్కడ ఎట్లాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది? గతంలో మీకు 2 సార్లు కూడా చేజారిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడి నుంచి ఉన్నటువంటి విజయారెడ్డి కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఎట్లా మీ పార్టీ మీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది? ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో పార్టీ పటిష్టంగా ఉంది. దానం నాగేంద్ర తాత పోయినా, దానందరూ పోయినా కూడా ఈడ పార్టీ ఎక్కడ పోదు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ పోరు. ఈడ పార్టీ బాగుంది కాబట్టి, పార్టీ కార్యకర్తలు మంచిగురు కాబట్టి దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ భిక్షపెట్టి రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి మా పార్టీలోకి వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, వచ్చి గెలిచిండు. అంతే తప్ప ఈడ పార్టీ కార్యకర్తలు ఎక్కడ పోరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేను నాకు ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు ఆయన. కంపల్సరీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి. రైట్. మొత్తానికి కేవలం స్వార్థ బుద్ధితోనే దానం నాగేందర్తో పాటు మిగతా నేతలందరూ కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. కేవలం తెలంగాణ ఉద్యమంతో ఉన్నటువంటి వాళ్ళు, జెండా పట్టుకున్న వాళ్ళు మాత్రమే తమలాంటి వాళ్ళు పార్టీలో ఇంకా మిగిలినమని కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు మన్నెగవర్ధన్ లాంటి వ్యక్తులు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ నుంచి.